మనం ప్రకటన గ్రంథంలోని యొక్క సప్త సంఘాల గురించి 7 సంఘాల్లో 2 సంఘాల గురించి మనం ఏం చేసాం, ధ్యానం చేసాం. మొదటి సంఘం ఏంటండి? ఎఫెసు సంఘం. ఇక ఎఫెసు సంఘం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? మొదటి ప్రేమను వదిలిపెట్టిన సంఘం. అనేకమైన మంచి పనులు చేస్తుంది, దేవుడు చాలా అభినందించాడు. కానీ చెప్తున్నాడు, నీ పైన ఒక తప్పు ఏం చేస్తున్నాను, నేను మోపుతున్నాను. అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి నువ్వు సరి చేసుకోవాలి. ఆ విషయంలో మారు మనసు పొందాలి, నీ మనసు మార్చుకోవాలి. అప్పుడు జీవ వృక్ష ఫలములు నీకు ఏం చేస్తాను, భుజింపనిస్తాను. అలా రెండో సంఘాన్ని మనం చూసినప్పుడు స్ఫుర్ణ. ఈ యొక్క సంఘము దేవుడు మెచ్చుకున్న సంఘం. ఈ 7 సంఘాల్లో తప్పు మోపని సంఘాలు 2 ఉన్నాయి. మిగతా 5 సంఘాలు కూడా ఏదో ఒక తప్పు ఆ సంఘాల్లో ఉంది. దాన్ని సరిచేసి దానికి దేవుడు ఏం చేశాడంటే ఆ తప్పుని ఎత్తి చూపించాడు. కానీ స్ఫుర్ణ సంఘంలో ఒక తప్పు కూడా దేవుడు చూడకుండా ఆయన ప్రోత్సహించిందంటే, ఇప్పుడు వరకు నువ్వు శ్రమలు పొందుకుంటున్నావు, ఇంతకంటే ఎక్కువ శ్రమలు నీకు కలుగుతాయి, అంతవరకు నువ్వు ఎలాగుండాలి, నమ్మకంగా ఉండు, అదే నీ నుంచి కోరుకుంటున్నాను నేను. ఈరోజు 3వ సంఘం పెర్గము. 3వ సంఘం పేరేంటండి? పెర్గం. ఇక పెర్గం అనే సంఘాన్ని గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు ప్రియ సహోదరి సోనియా రాణి చదివి వినిపిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. రెవల్యూషన్, ప్రకటన చదువమ్మా. నీ మీద ఏంటండి? ఎఫెసు సంఘం పైన ఒక తప్పిదం, కానీ ఈక స్ఫుర్ణ సంఘం పైన నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకుకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు మీలో ఉన్నారు. అటువలనే నికోలయతుల బోధన అనుసరించువారును. ఎఫెసు సంఘంలో మనం చూసినప్పుడు ఎఫెసు సంఘము నికోలయతుల బోధన ఏం చేసింది? తిరస్కరించింది, విసర్జించింది. నో, ఈ తప్పుడు బోధ, మీకు మా యొక్క సంఘములో స్థానం లేదు, ఈ బోధకు మా యొక్క సంఘములో స్థానము లేదు అని చెప్పి ఎఫెసు సంఘము నికోలయతుల బోధలు ఏం చేసిందని తిరస్కరించింది. అదేంటో చూద్దాం. నికోలయతుల బోధలు అంటే ఏంటి? తర్వాత, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యుద్ధకు వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవ్వనికి తెలియదు. మన మధ్య 30 నిమిషాల సమయం ఉంది. చాలా పెద్ద టాపిక్. టోటల్లీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సో నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఎందుకంటే కరెక్ట్ టైంకి నేను ముగించాలి. కారణం ఏంటంటే ఉమెన్స్ మీట్ కూడా మనకు ఉండబోతుంది. కాబట్టి ఎంత నేను ముగించగలను అంత ముగించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్? సో కాబట్టి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఎంత దేవుని యొక్క వాక్యం విన్నాం అది కాదు ముఖ్యం.
ఒక గంట సేపు విని ఒక్క 10 విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుండా పోతే ఏంటి యూజ్? ఒకవేళ 10 నిమిషాలు విని ఒక 5 విషయాలు మనసులో పెట్టుకొని పోతే అంతకంటే ధన్యత మనకేది లేదు. సో కొంతమంది అనుకుంటున్నారు, అలా అయితే పాస్టర్ గారి నుంచి మీరు కొంత సమయమైనా తీసుకోండి. ఓకే, సరే. దేవుడు ప్రతి సంఘానికి ఇక ఉత్తరాలను పంపించాడు. ఈ యొక్క ఉత్తరాల్లో మనం గమనించినప్పుడు 7 సంఘాలకు ప్రభువు పంపిన ఉత్తరాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దీంట్లో 3 అంశాలు ఉంటాయి ప్రతి సంఘానికి. మొదటి అంశం ఏంటంటే, ప్రభు చెబుతున్నాడు, నేనేమై ఉన్నానో నువ్వు తెలుసుకో. ఏంటి? ప్రభు యొక్క ఇంట్రడక్షన్ ప్రతి సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నేనేమై ఉన్నానో నువ్వు తెలుసుకో. ఎఫెసు సంఘానికి ఏం చెప్పాడు ఆయన? కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు చెప్పుచున్న సంగతులేవనగా. అంటే తనకి ఇంట్రడక్షన్ ఏంటి? కుడి చేత దేవుని యొక్క చేతిలో నక్షత్రాలు ఉన్నాయి. ఏంటి దాని అర్థం ఏంటంటే, దాని గురించి నేను చెప్పాను, మళ్ళీ టైం లేదు, దాని గురించి నేను చెప్పాను. అలాగే ఈ యొక్క ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఇక పెర్గము సంఘాన్ని గురించి కూడా 2 అంచుల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పుతున్న సంగతులేవనగా అని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. కాబట్టి ప్రతి సంఘములో ఆయన ఉత్తరం రాస్తూ ఆయన ఏమై ఉన్నాడో సంఘానికి తెలియచేస్తూ, ఓ సంఘమా ఇను, నేనేమై ఉన్నానో నువ్వు తెలుసుకో ఫస్ట్ అని ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత రెండో అంశం ఏంటంటే, నీవు ఏమై ఉన్నావో నేను చెప్తాను విను. ఏంటి? నీవు ఏమై ఉన్నావో నేను చెబుతాను విను. ఇక్కడ 2 పాయింట్లు. నీలో ఉన్న మంచి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నీలో ఉన్న చెడ్డను కూడా నేనేం చేస్తున్నాను చెప్తాను. అది రెండో అంశం. మొదటి అంశం ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో ఆయన పరిచయం చేసుకున్నాడు సంఘానికి. తర్వాత రెండోది ఆయన చెప్పేది, సంఘమా నీవు ఏమై ఉన్నావో నేను చెప్తాను విను. నువ్వు నీలో ఎంత మంచి ఉన్నది, నీలో ఉన్న మంచి ఏంటి, నీలో ఉన్న చెడ్డ ఏంటి నేను చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, నేను మంచోడ్నే, నేను మంచి కార్యాలే చేస్తున్నాను. నువ్వు కాదు చెప్పుకుంటాం, దేవుడు చెప్పాలి నువ్వు చేస్తున్నది మంచి అని. దేవుని చేత చెప్పగలిగే రీతిలో మనం ఏంటి, మన క్రియలు ఉండాలి. తర్వాత మూడవ అంశం ఏంటంటే, ప్రతి సంఘానికి కూడా రాసిన ఉత్తరంలో మూడవ అంశం ఏంటంటే, నీవు ఏమి కాబోతున్నావో నేను చెప్పుతాను, జాగ్రత్త. ఏంటి? ఫస్ట్ నేనేమైనావో చెప్తున్నాను, తర్వాత నీవేమైపోతున్నావో నేను చెప్పబోతున్నాను. నేను నీ అంతం ఎలాగుంటుందో నేను చెప్పబోతున్నాను. నేను దీంట్లో కూడా ఏంటంటే, నా మాట వింటే ఏమవుతావు, నా మాట వినకపోతే ఏమవుతావు. ఏంటి? ఇక 7 పత్రికలు మీరు చూడండి. ఈ కోణంలో మీరు ఆలోచించినప్పుడు దేవుడు అద్భుతంగా ప్రతి సంఘానికి కూడా ఈయన మాట్లాడుతున్నాడు ఈ రకంగా. దేవుడు 7 సంఘాలకు అనగా, మొదటి సంఘం ఏంటి? ఎఫెస్. రెండోది స్పుర్ణ. మూడవది పెర్గం. నాలుగవది తుయతైరా. ఐదవది సార్దిస్. ఆరోది ఫిలదెల్ఫియా. ఏడవది లవోదికయ. లవోదికయ, ఫిలదెల్ఫియా. కాబట్టి ఈ యొక్క పేరు చెప్పాను కదా ఇప్పుడు నేను. ఇవన్నీ కూడా ప్రస్తుతము టర్కీ అని పిలువబడుతున్న ప్రాంతంలో ఉన్న పట్టణాలు ఒకప్పుడు. ఈ 7 పట్టణాల్లో కూడా ఉన్న 7 సంఘాలకు పత్మస్ ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను ద్వారా ప్రత్యక్షించబడిన దేవుని యొక్క ప్రత్యక్షత ఇక ప్రకటన గ్రంథం. ఈ 7 సంఘాలకు కూడా దేవుడే ఆయన ఏం చేశాడంటే రాశాడు. అందుకనే ఇది 7 సంఘాలకు మాత్రమే అనుకోకుండా
ఇది ప్రస్తుతం ఉంటున్న అన్ని సంఘాలకు కూడా వర్తించేది రకంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ 7 సంఘాలకు రాసిన సంగతులు అవి ప్రొఫెటికల్గా ఉన్నాయంటే ప్రవచనాత్మకంగా ఉన్నాయి. మొదటిది ఇది పర్సనల్ లెటర్స్ అయినప్పటికీ కూడా సంఘాలకు ఇది ప్రొఫెటికల్ లెటర్స్గా ప్రస్తుత సమాజంలో ఉన్న అన్ని సంఘాలకు కూడా ఇది వర్తిస్తుంది. దాని విషయం మనం ఆలోచన చేయాలి. మూడవది ఏంటంటే ఇక 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు చాలా పవర్ఫుల్. కారణం ఏంటి? దేవుని యొక్క నోట నుంచే పలికిన మాటలు కాబట్టి దేవుని యొక్క మాటలు పవర్ఫుల్ వర్డ్స్. కాబట్టి మనకి జీవితాల్లో ఈరోజు పెర్గం అనేక సంఘాన్ని గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. స్పుర్ణ అనేక పట్టణాల నుంచి పెర్గం అనేక పట్టణం 55 మైళ్ళ దూరంలో ఉంది. ఇక 55 మైళ్ళు అంటే మీకు అర్థం అవ్వాలంటే అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్స్. ఇక స్పుర్ణ పట్టణానికి ఇక పెర్గం పట్టణానికి ఉన్న డిస్టెన్స్ ఏంటంటే 80 కిలోమీటర్స్. ఇది రోమా ఆధిపత్యములో ఉన్న ఒక రాజకీయ రాజధాని, అంటే పొలిటికల్ క్యాపిటల్. మన యొక్క భారతదేశానికి ఢిల్లీ ఎలాగ పొలిటికల్ క్యాపిటల్లో, అలాగే ఇక రోమా సామ్రాజ్యంలోని ఆధిపత్యానిలో ఉన్న అన్ని దేశాలకు పరిస్థితులకు ఈ యొక్క పెర్గం అనేది ఒక రాజకీయ రాజధానిగా ఉండేది. సరే, ఈ యొక్క పెర్గం అనేక మాటకు అర్థం ఏంటంటే ఈ యొక్క పెర్గములో అనేకమైన దేవాలయాలు ఉండేవి, అనేకమైన అన్య దేవతలకు సంబంధించిన దేవాలయాలు ఉండేవి. ప్రపంచంలోని వింతల్లో ఒక వింత అయిన ఒక అద్భుతమైన పాలరాతితో చేయబడిన ఒక గొప్ప మందిరము కూడా ఇక పెర్గములో ఉండేది. అందుకనే దీనికి గోపురము లేకపోతే ఏంటండి, చాలా ఎత్తులో ఉండే గోపురము లేకపోతే దుర్గము అనే దానికి అర్థం ఏంటంటే పెర్గము. పెర్గం అనే మాటకు అర్థం ఏంటంటే గోపురము లేకపోతే దుర్గం. సరే, ఇంకా దీని గురించి కొంచెం చరిత్ర గురించి ఆలోచన మనం చేసినప్పుడు దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక పెర్గం అంతట్లో కూడా ఎక్కడ చూసినా కానీ అలనాటి చక్రవర్తులను పూజించే సాంప్రదాయముతో ఆ యొక్క దేశంలోని పరిస్థితులన్నీ నింపబడి ఉండేది. చక్రవర్తిని పూజించాలి అంతే. వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చక్రవర్తిని పూజించాలి, లేకపోతే వాళ్ళని హింసించేవాళ్ళు. ఆ చక్రవర్తి పేరున కొన్ని దేవాలయాలు కట్టేవాళ్ళు. ఆ దేవాలయమునికి వెళ్ళి ఆ యొక్క చక్రవర్తిని పూజించాలి. తర్వాత అనేకమైన అన్య దేవతలకు సంబంధించిన దేవాలయాలు కూడా అక్కడ ఉన్న ఒక భయంకరమైన సాతాను సింహాసనం ఉన్న స్థలం అని ఆ యొక్క చోటకు పేరు పెట్టబడింది. సాతాను సింహాసనము ఎక్కడుందో తెలుసా? పెర్గములో ఉందంట. సాతాను యొక్క క్రియలు ఎక్కువగా జరుగుతున్న స్థలం ఏంటంటే పెర్గం. అలాంటి పెర్గము పట్టణములో ఉన్నది ఒక సంఘం. ఆ సంఘం ఏంటంటే పెర్గము సంఘం. తర్వాత ఇక్కడ ఒక పెద్ద విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఉందంటండి. దానికి స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో 2 lakhs బుక్స్, 2 లక్షల గ్రంథాలు కలిగిన ఒక గ్రంథాలయం, లైబ్రరీ అక్కడ ఉండేదంట. అంత మాత్రమే కాదు, ఒక మెడికల్ స్కూల్ ఉండేది. దాని పక్కనే ఒక స్పెషల్ టెంపుల్ ఉండేదంట. ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే కొన్ని జబ్బులతో బాధపడుతున్నారో ఆ యొక్క టెంపుల్కి వచ్చి రాత్రంతా చీకటిలో ఆ టెంపుల్లో గడపాలంట. గడిపినప్పుడు వాళ్ళు నమ్మేది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే వాళ్ళు స్వస్థపరచబడి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళంట. అక్కడ రాత్రి సమయంలో జరిగేది ఏంటంటే ఆ యొక్క దేవాలయములో ఆ దేవత పేరట కొన్ని పాములు పెంచేవాళ్ళంట. ఏంటండి? స్నేక్స్. కొన్ని పాములను పెంచేవాళ్ళు. అవి విష సర్పాలు కాదు. ఆ పాముకున్న కోరలను ఏం చేసేవాళ్ళు? తీసేసేవాళ్ళు. అవి హాని చేసే సర్పాలు కాదు. కొన్ని పాముల్ని ఆ గదిలో వేసేవాళ్ళంట. ఎవరైతే ఇలాంటి బాధలో ఉన్నారో వాడికి బాగా మత్తు తాపించి వాణ్ణి ఈ గదిలో వేసేవాళ్ళంట.
ఎందుకంటే ఒక వ్యక్తి చాలా బాధపడుతున్నాడు, చాలా భయంకరమైన జబ్బులో ఉన్నాడు. కాబట్టి డాక్టర్లు ఏం చేయలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక వ్యక్తికి మత్తు ఇచ్చి ఆ రోగి అయి ఉన్న వ్యక్తిని ఆ చీకటి గదిలోనికి వాళ్ళు వేసేసి, చీకట్లో ఆ యొక్క వ్యక్తి ఉండేదంట. వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఆ యొక్క పాములు ఆ యొక్క వ్యక్తి శరీరానికి చుట్టుకొని ఎంత చుట్టుకుంటే అంతగా ఆ యొక్క వ్యక్తి స్వస్థపరచబడతాడు అనే యొక్క మూఢనమ్మకం అక్కడ ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మెడిసిన్ ఎంబ్లెమ్ ఉందో తెలుసా? మెడిసిన్కి ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక టీ ఆకారములో 2 పాములు చుట్టుకొని ఇలాగుంటాయి. దానిపైన ఒక దేవత బొమ్మ ఇలాగుంటుంది. అదేంటంటే మెడికల్ ఎంబ్లెమ్. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇక్కడి నుంచి వచ్చింది. పెర్గమనిక పట్టణములో ఆ యొక్క పాముల యొక్క దేవాలయములో ఆ యొక్క మెడికల్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఆ ప్రాంతములో ఆ యొక్క దేవాలయంలో జరుగుతున్న ఆ యొక్క డిసీజ్ని బాగుపడే రకంగా ఉన్న పరిస్థితిలో ఈ యొక్క ఎంబ్లమ్ ఏంటంటే అక్కడి నుంచి అది వచ్చిందని చరిత్ర చెబుతుంది. సరే, ఇంకా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ ఇప్పుడైతే ఇక కాగితాలు ఉండేవి, అప్పుడు చర్మపు కాగితాలు ఉండేవి. చర్మం పైన వాళ్ళు ఏం చేశారు, రాసేవాళ్ళు. గంధపు చుట్టలు అంటే బైబిల్లో కూడా మనం చూసే గంధపు చుట్టలు. ఏంటి ఆ యొక్క చుట్టలు? చర్మపుతో చేసిన వాటిని దానిపైన రాసేవాళ్ళంట. ఈ యొక్క పెర్గం అనేది దానికి ప్రసిద్ధి అంట. అక్కడ చాలా ఎక్కువ బిజినెస్ జరిగేదంట. అందుకని అనేక మంది అక్కడికి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇది క్లుప్తముగా పెర్గానికి సంబంధించిన చరిత్ర. ఇంతవరకు మీది అర్థమైపోయినాక ఏమీ కోల్పోయేది ఏమీ లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి నుంచి మనం నేర్చుకునేది ఇంపార్టెంట్. అదేంటంటే, దేవుడు సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. నేనేమై ఉన్నానో ఓ పెర్గమా విను. ఏంటి, నేను ఎలాంటి వాడినో తెలుసా? 2 అంచుల వాడిగల ఖడ్గము గలవాడను. అంటే దాని అర్థం ఏంటి? ఇది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంటే, ఓ సంగమా, నేను నీకు తీర్పు తీర్చువాడను, జాగ్రత్త. అది ఎక్కడ కనపడుతుందంటే మనకి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. ప్రకటన 19:15 చదవండి. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం. ఏంటండి, ఏంటి సంగతి ఇక్కడ? ఇక లోకంలో యేసు ప్రభు యొక్క అంతిమ తీర్పుకు సంబంధించింది ఇక్కడ రాయబడింది. ఫైనల్ జడ్జ్మెంట్. ఓ సంగమా, తీర్పు ఉన్నది, జాగ్రత్త అని తన్ను తాను పరిచయం చేసుకుంటాడు. ఎందుకు? సాతాను సింహాసనమున్న, సాతాను కాపురమున్న స్థలములో ఈ యొక్క పెర్గం సంఘం ఉంది. అందుకని జాగ్రత్త, నువ్వు రాజీ పడకూడదు. నా విషయములో ఎలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధత విషయంలో నువ్వు రాజీ పడకూడదు. నాకు ఏదైతే అసహ్యమైనదో దాంతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు, దాంట్లో నువ్వు రాజీ పడకూడదు. జాగ్రత్త, ఎందుకంటే నేను తీర్పు తీరుస్తాను అని ఇక పెర్గము సంఘానికి దేవుడు ఏం చేశాడు? తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. సరే, ఈ యొక్క సంఘంలో ఉన్న ఒక గొప్ప వాటిని కూడా దేవుడు చెప్పాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎవరో తెలుసా? అంతిపయ. ఏంటి? ఈ యొక్క వ్యక్తి డెంటిస్ట్ అంట. ఈయన ఈ యొక్క డెంటిస్ట్ ఏం చేసేవాడు అంటే, అనేక మంది రోగులకు చికిత్స చేసి దేవుని యొక్క సువార్తను చెప్పేవాడు. అప్పుడు యూదులు కొంతమంది వ్యతిరేకంగా రోమియులతో కూడా కలిసి ఏం చేసేవాళ్ళంటే, క్రీస్తును సువార్తను ప్రకటించేవారిని, క్రీస్తును నమ్ముకున్న వారిని ఏం చేశారంటే హింసలకు గురి చేసేవాళ్ళు. నువ్వేంటి స్వస్థత చేయటం? చాలామంది ఏం చేసేవాళ్ళంటే, దేవుని యొక్క శక్తి చేత అంతిపయ నింపబడ్డాడు కాబట్టి యేసు నామములో
నీకు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తే స్వస్థత కలిగేదంట. అనేక మంది స్వస్థపరిచిపడి వెళ్ళిపోయేవాళ్ళంట. ఇది అనేక మందికి తెలిసింది. అంతవరకు వాళ్ళకున్న నమ్మకం ఏంటి? మాకు ఆరోగ్యం బాగలేకపోతే ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి, ఆ చీకటి గదిలోకి వెళ్ళి పాములు చేత చుట్టబడించుకుంటేనే మాకు స్వస్థత. ఇప్పుడేంటి? ఆ రాత్రంతా గడపక్కర్లేదు, పాములతో మేము గడపక్కర్లేదు. ఇతను ఏం చేస్తున్నాడు? యేసు నామములో ప్రార్థన చేస్తున్నాడు, స్వస్థత కలుగుతుంది కాబట్టి అని అనేక మంది ఈయన దగ్గర రావడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే దేవునికి పని చేసేటప్పుడు సాతాను కూడా పనిచేస్తుంది కదండి. సాతాను ఏం చేశాడంటే, సాతాను కాపురం ఉన్న స్థలములో అంతిపయ కాంప్రమైజ్ అవ్వలా, రాజీ పడలా, భయపడలా. నేను నమ్ముకున్న దేవుడు నాకు ఇచ్చిన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నేను ఆయన యొక్క మహిమ కోసం గొప్ప కార్యాలు చేస్తాను. అంతిమ వరకు, ఈ ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా నేను ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే రక్షకుడు అనే సువార్త చెప్పేదానికి నేను వెనుకంజ వేయను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఈ తీర్మానం తీసుకున్నాడో అక్కడ ఆయనకు ఒక భయంకరమైన శిక్ష వేశారు. ఏంటంటే ఒక బ్రాంజ్ బుల్. బ్రాంజ్ అంటే ఇత్తడి ఒక మెటల్. ఇక మెటల్ స్పెషాలిటీ ఏంటంటే హైలీ ట్రాన్స్మిటింగ్ క్యాపబిలిటీ ఉంది హీట్కి. మిగతా అన్ని లోహాల కంటే ఇక బ్రాంజ్ ఏంటంటే హీట్ని ఎక్కువగా ఏం చేస్తుంది? ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే అంతిపైన పట్టుకొని ఒక పెద్ద ఎద్దు లాంటి ఆ యొక్క బ్రాంజ్ దాంట్లో ఒక డోరు పెట్టారు. ఆ డోర్ తీసేసి ఈయన్ని లోపల వేసేసి ఆ డోరు లాక్ చేసి అక్కడ లోపల నుంచి ఒక రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో ఒక బూర పెట్టేవాళ్ళంట. ఆ బూర బయటికి వినిపించాలి. కింద ఏం చేసేవాళ్ళంటే నిప్పు పెట్టి అంటించేవాళ్ళు. ఆ యొక్క నిప్పు పెట్టి బగబగ మంటలు కింద సలసల అని కాల్తా ఉంటే ఆ యొక్క బ్రాంజ్ ఇత్తడిలో ఉన్న ఒక వ్యక్తి ఏమైపోయాడంటే భయంకరమైన వేదన అనుభవించి చచ్చిపోయేవాడంట. ఆ చచ్చిపోతున్నప్పుడు పెట్టే కేకలు ఆ యొక్క హారన్ ద్వారా, ఆ బూర ద్వారా బయటికి వినిపించాలి. కారణం ఏంటి? ఎవరైనా క్రీస్తు సువార్తను ప్రకటిస్తే వాళ్ళకు కూడా పట్టే గతి ఇదే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక పెర్గము సంఘము విశ్వాసాన్ని విసర్జించకుండా దేవుణ్ణి పట్టుకున్న ఒక అద్భుతమైన సంఘముగా దేవుని దృష్టిలో కనబడింది. దీని ద్వారా మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క స్ఫుర్ణ సంఘంలో కూడా మనం ఇంతకుముందు చూసాం. అది శ్రమల గుండా వెళుతున్న సంఘం. అందుకని ఇంతకంటే గొప్ప శ్రమలు కలుగుతాయి, నువ్వు నమ్మకంగా ఉండమని దేవుడు చెప్పాడు. దీని ద్వారా మనం నేర్చుకునే అంశం ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించువారు శ్రమ పొందుతారు, హింస పొందుతారు. దేవుని నమ్ముకుంటే హింస కలగదని బైబిల్లో లేదు. దేవుని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది అని రాయబడలా. దేవుణ్ణి ప్రేమించు వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని బైబిల్లో రాయబడింది. శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. నువ్వు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు శ్రమనుకు గురి చెయ్యడు అని బైబిల్లో రాయబడింది. అంత మాత్రమే కాదు, ఫస్ట్ ఆ శ్రమ నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసి తర్వాత శ్రమను నీకు జీవితంలో అనుమతిస్తాడు.
ఇవన్నీ కూడా బైబిల్ చెప్పే ఒక అద్భుతమైన సత్యాలు. అందుకని మనకి జీవితాల్లో శారీరకంగా నీకు కష్టాలు రావచ్చు, మానసికంగా నీకు కొన్ని శ్రమలు రావచ్చు, ఆత్మ సంబంధంగా కూడా అనేక మంది దేవుని నమ్ముకున్న వాళ్ళను హింసిస్తున్నారు. ఇవి ఆత్మ సంబంధమైన హింసలు. ఏ హింస వచ్చినా, ఏ శ్రమ వచ్చినా కానీ ఇక పెర్గము సంఘము ఎలాగైతే విశ్వాసంలో దృఢంగా ఉందో అలాగే మన యొక్క సంఘాలు కూడా, సంఘాలోని విశ్వాసులందరూ కూడా అలాంటి దృఢ విశ్వాసంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే, ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చూడు, ఇప్పుడు నీలో ఉన్న కొన్ని తప్పిదాలను నేను చూపుతున్నా. నీలో కొన్ని తప్పిదాలు కనిపిస్తున్నాయి. ఆ తప్పిదాలు ఏంటో చెప్తాను వినో అని పెర్గం సంఘం పైన దేవుడు పెట్టిన తప్పులు. 2వ అధ్యాయం 14 ఉంటుంది, ఇంటికి వెళ్తారు, మీరు చదవండి. నెంబర్ 1, విగ్రహములకు ఇచ్చిన దానిని తినుట. 2వది, జారత్వము చేయుట. 3వది, బిలాము బోధను అనుసరించుట. దాని దగ్గర తర్వాత వస్తాను. ఫస్ట్ 2 చూద్దాం మనం. ఏంటి? నీ మీద కొన్ని తప్పిదలు మోపవలసి ఉన్నవి. అవి వినగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లు. ఈ యొక్క పెర్గమన యొక్క సంఘం సాతాను సింహాసనము, సాతాను కాపురమున స్థలంలో ఉండేది. భయంకరమైన దేవతలకు సాదృశ్యంగా అది పుట్టిల్లుగా ఉంది. ఆ దేవతలకు బలి ఇచ్చిన, ఆ దేవతలకు అర్పించిన ఆ యొక్క మాంసమును కానీ, ఆ యొక్క ప్రతిష్ఠించబడిన వాటిని కానీ బలవంతంగా దేవుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళకి ఏంటో తినిపించేవాళ్ళంట. కొంతమంది తినకపోతే చంపేస్తారు అనే భయంతో వాళ్ళు ఏం చేశారంటే, ఆ విగ్రహములకు అర్పించిన దానిని భయం చేత వాళ్ళు కొంతమంది తినేవాళ్ళంట. దేవుడు దాన్ని చూశాడు. ఇక లోకములో అన్యుల మధ్య నన్ను నమ్ముకున్న నువ్వు సాక్ష్యముగా ఉండవలసిన నువ్వు ఏమయ్యావు? చచ్చిపోతానని భయంతో రాజీ పడి నీ విశ్వాసాన్ని నువ్వేం చేసావు? భ్రష్టపరుచుకున్నావని చెప్పి, ఓ పెర్గం సంగమా, నువ్వెందుకు రాజీ పడ్డావు అని ప్రశ్నించాడు. 2వది ఏంటంటే, జారత్వము చేయటం. జారత్వం చేయటం అంటే వ్యభిచారం చేయటం. పరిశుద్ధంగా జీవించవలసిన సంఘములో ఏముంది? అపరిశుద్ధత చోటు చేసుకుంది. దేవుడు దాన్ని సహించలేకపోయాడు. ఓ పెర్గమ సంఘమా, నువ్వు మందిరంలో పరిశుద్ధంగా ఉంటున్నావు, కానీ బయట అపరిశుద్ధంగా జీవిస్తున్నావు. మందిరంలో పవిత్రతలో ఉంటున్నావు, పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, కానీ పవిత్రమైన ఆలోచనలతో ఉంటున్నావు. కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తున్నావు తెలుసా? భయంకరమైన జారత్వంతో కూడిన పనులు చేస్తున్నావు, జారత్వంతో కూడిన కార్యాలు చేస్తున్నావు. ఈ లోక ఆశలకు పడిపోయి నీ విశ్వాసాన్ని నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకొని కలుషితమైపోయావు. ఓ పెర్గమ సంగమా, నీ పైన నేను తప్పు మోపుతున్నాను. దేవుడు కూడా మనం ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఆ తప్పులు మనలో ఉంటే సరి చేసుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఇప్పుడు బిలాము బోధ దగ్గరికి వద్దాం. ఇక బిలాము గురించి మనం మాట్లాడినప్పుడు, ఈ యొక్క సంఘములో కొంతమంది ఏం చేస్తున్నారు? బిలాము బోధను, అందరూ కాదు, కొంతమంది సంఘములో ఎప్పుడు కూడా కొంతమంది అటు ఇటు ఉంటారు. కొంతమంది నమ్మకంగా ఉంటారు, కొంతమంది అటు ఇటు ఉంటారు. అక్కడ కూడా పెర్గం సంఘంలో కూడా అటు ఇటు ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆదివారం హల్లెలూయా, సోమవారం సాతానికి కూడా హల్లెలూయా. అలాగా లోకంలో కలిసిపోవటం, సంఘంలో ఉండటం అలాగే. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక బిలాము బోధ అంటే ఏంటంటే మీకు అర్థం అవ్వాలంటే, బిలాము అన్యుడు,
అయినప్పటికీ కూడా దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుడు గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు, ఆత్మచేత నింపబడ్డాడు. దేవుడు ఒక ప్రవక్తగా, ఒక శక్తివంతమైన ప్రవక్తగా బిలామును ఎన్నుకున్నాడు. అనుడైనప్పటికీ కూడా బాలాకు అనేక రాజు ఉండేవాడు. ఈ బాలాకు రాజు ఒకసారి కౌలు పంపాడు. ఎవరికి? బిలాముకి. చూడు, నువ్వు ఓ పని చేయాలి. ఈ ఇశ్రాయేలీయులు ఉన్నారు చూడు, దేవునికి జనాంగంగా ఉన్నారు చూడు, వాళ్ళను నువ్వేం చేయాలి? శపించు. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని ద్వారా ఆశించబడ్డారు. ఆ దేవునికి తోడు వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళని జయించలేకపోతున్నాం. కాబట్టి నువ్వు దేవునికి ప్రవక్త కాబట్టి నువ్వు శపిస్తే ఏమవుద్ది? శాపగ్రస్తులు అవుతారు వాళ్ళు. అప్పుడు నాకు విజయం కలుగుతుంది. కాబట్టి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నీకు అని బాలాక్ ఏంటంటే చాలా చాలా డబ్బు సంచులను ఏం చేశాడు? ఎరపెట్టాడంట, ట్రాప్ చేశాడు. అంతగా దేవుని యొక్క అద్భుతమైన శక్తితో ఉండే ప్రవక్త కూడా ఏం చేశాడంటే ఆ డబ్బు సంచులకు ఆశ చూపించి ఏం చేశాడు? అసలు ఫస్ట్లోనే చెప్పాలి ఏమని? నో, అది నాకు దేవునికి అయిష్టమైంది, నేను చెయ్యను అని చెప్పవలసిన బిలాము ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాడు. నాయనా, బాలాకు పిలుస్తున్నాడు, వెళ్ళమంటావా? దేవుడు షాక్ అయ్యాడు. ఏంటి ఒరే, అసలు ఇలాంటి ప్రార్థన చేయాలా నాకు? నువ్వు అసలు ఏ బుద్ధితో నా దగ్గరకు వచ్చేవారు? అసలే వాడెవడో దిక్కుమాలినోడు పిలిస్తే వెళ్తావా అని యొక్క బాలాకు గురించి ఇక బిలాము చెప్పిన మాటకు దేవుడు ఏం చెప్తాడు? సరే, వెళ్తావా? వెళ్ళు. దేవుడు అవకాశాలు ఇస్తాడు కదా, సరే వెళ్ళు, చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో నీకే తెలుసుద్దిలే. మనోడు ఏంటంటే చంకలు గుద్దుకుంటూ వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇంకా బాలాకుకి ఫుల్ థ్రిల్ అయిపోయాడు. అబ్బా, దీనికోసం ఎదురు చూస్తున్నాను నేను. రెడీయా? రెడీ, కానీ ఒక కండిషన్ రాజా అంటాడు. ఎవరో? బిలాం. చూడు, నేను దేవుని యొక్క ప్రవక్తని, నా నోట్లోంచి ఏదొస్తే అది దేవుని దగ్గరకు వచ్చే మాట, అంతే, అది నా మాట కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు అది ఏదొచ్చినా కానీ దైవ మాటగా నువ్వు నమ్మాలి. సరే, నో ప్రాబ్లం. మొదటిసారి ఏం జరిగిందో తెలుసా? బిలాము ఇశ్రాయేలులను శాపం చెప్పాలనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడు? అది దీవెనగా మార్చేస్తున్నాడు. బాలాకుకి ఏమైపోతుందంటే, ఏంట్రా ఈడికి తెచ్చింది ఎందుకు? ఒరే, నేను పిలిచింది ఎందుకురా? నువ్వు చేస్తున్నది ఏంటి? అప్పుడు బాలాక్ అన్నాడు, బిలాం అన్నాడు, నేను ముందే చెప్పానా? దేవుడు ఏం చెబుతా నేను. సరే, బహుశా ఈ ప్లేస్లో సరిలేదేమో, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం రా అన్నాడు. సరే, వీడు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. బుద్ధిలో ఉన్నాడు, అప్పుడైనా ఆగిపోవచ్చు కదా, లేదు. సరే, రెండో ప్లేస్లో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదే జరిగింది. ఏదైతే బిలాము శపించాలనుకుంటున్నాడో దాని దీవెన వచనంగా ఏంటి మారిపోతుంది. సరే, మళ్ళా కోపం వచ్చేసింది బాలాకుకి. వచ్చి అడిగాడు, ఏంటంటే నేను ముందే చెప్పాను ఇది నా తప్పు కాదు, నేను శపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఏంటంటే వాళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, నా యొక్క శాపం నుంచి నాకు వచ్చే మాటని దీవెనకరంగా ఆయన మారుస్తున్నాడు. ఎందుకంటే నేను దేవుని ఆత్మచేత నింపబడినవాడు. దీంట్లోంచి నేర్చుకున్న ఒక పాయింట్, నువ్వు ఆత్మచేత నిజంగా నింపబడిన వ్యక్తివైతే ఇతరుల జీవితంలో శాపగ్రస్తమైన మాటలు మాట్లాడవు. దీవెనలే, ఆశీర్వాదాలే, నిన్ను హింసిస్తున్న వారి గురించి కూడా నువ్వు ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదిస్తావు తప్ప నీ జీవితంలో నువ్వు వాళ్ళని ద్వేషించేవాడిగా ఉండవు. కారణం ఏంటి? బిలాము తన ఆత్మతో కాదు, దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రవర్తిస్తున్నాడు. సరే,
ఇప్పుడు బిలాం బోధ ఏంటి? తర్వాత బిలామే బాలాకు దగ్గరికి వెళ్ళాడు. చూడు, ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి నేను శపించలా, వాళ్ళ కళ్ళును వాళ్ళే పొడుచుకోవాలి, అందుకని ఒక బంపర్ ఐడియా ఇస్తాను నీకు, నేను ఆ రకంగా చెయ్యి అంటాడు. ఏంటి ఆ ఐడియా అంటే, ఒక పెద్ద ఫెస్టివల్ పెట్టు. ఏంటి ఫెస్టివల్ పెట్టు? ఒక పెద్ద పండగ చేయి. ఆ పండగ మీకు దేవత పైన చేయి, అన్య దేవతల పైన చేయి. అప్పుడు జంతు బలి మీరు ఇస్తారు కదా, ఆ బలితో ఉన్న ఆ మాంసాన్ని వీళ్ళకి చక్కగా వండిపెట్టి. ఎందుకంటే ఇశ్రాయేలు మాంసాపేక్ష కలిగిన వాళ్ళు, మాంసం అంటే పడి చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క విగ్రహాలకు అర్పించింది నువ్వు పెట్టితే వాళ్ళ దేవుడికి వీళ్ళ పైన కోపం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళ బతుకు బస్టాండ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి నెంబర్ 1 బంపర్ ఐడియా ఏంటంటే, ఓ రాజా నువ్వు ఈ పని చేయి. అది ఇక బిలాము బోధ. రెండోది, మాంసం ఉంటే వీళ్ళు ఏం చేస్తావు, ద్రాక్షారసం కూడా బాగా మత్తులుగా ఉన్నప్పుడు మీ యొక్క దేశంలో ఉన్న అందమైన స్త్రీలను అక్కడ తీసుకొచ్చి పెట్టు. మోయాబు స్త్రీలు అందమైన వాళ్ళని అక్కడ తీసుకొచ్చాయి. అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క ఇశ్రాయేలీలు వాళ్ళతో కలిసి పాపం చేస్తారు. అది వాళ్ళ యొక్క దేవుని యొక్క దృష్టిలో ఘోర అపరాధంగా ఉంటుంది. కాబట్టి ఈ పంచే వాళ్ళ పని అయిపోద్ది అన్నాడు. ఈ చెప్పింది ఎవరు? బిలాము. అదే బిలాము బోధ. ఈ రోజుల్లో అనేకమైన అబద్ధ బోధలు సంఘాల్లోకి వస్తున్నాయి. ఏంటి బోధలు అయ్యి? నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, శరీరం ఎలా పోద్దాయి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తా, ఆత్మలో శుద్ధిగా ఉండు. శరీరంతో తాగుతావా తాగు, తింటావా తిను, ఊతావా ఊతు. శరీరాన్ని గురించి ఎందుకు? దేవుడు చెప్తున్నాడు కదా, ఈ శరీరం వదిలిపెడతాం ఇక్కడ, ఆత్మ దేవుని దగ్గర, ఆత్మ పరిశుద్ధంగా ఉంచుకో. ఇదే బోధ ఇది. ఈ రకంగా చెప్పుకుంటే అనేకమైన కల్ట్స్ ఉన్నాయి. నేను ఇంకొకసారి సపరేట్గా ఈ సిరీస్ అయిన తర్వాత అబద్ధ బోధల గురించి నేను చెప్తాను. నేను ఏంటి కల్ట్స్ అంటే, ఎందుకంటే అందరూ బైబిల్ పట్టుకొస్తారు, అసలే మనం బైబిల్ చదవం, మనకు అది అలవాట్లేదు కదా. ఎవడు ఏ చెప్పినా గుడ్డిగా వెళ్ళిపోతాం. ఆడేం చెప్పినా ఇంకా కొత్తగా చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పి, మా పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు, ఇది కొత్తగా చెప్పాడు, భలే ఉంది. కొత్తకు వింత, పాతకు రోతంట. అందుకని దేవుని వాక్యం బెరయా సంఘ విశ్వాసులాగా మనం ఉండాలి. బెరయా సంఘ విశ్వాసులు ఏం చేశారు? అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప సేవకుడండి. ఆయన ప్రసంగం చేస్తున్నా కానీ అది దేవుని యొక్క గ్రంథంలో ఉన్నదా లేదని చెప్పి ఇంట్లోకి వచ్చి ఏం చేసేవాళ్ళు? పరిశీలన చేసి పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం ఉన్నదైతే దాన్ని పట్టుకొని ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటి, మనకంతా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ కదా. ఈ యూట్యూబ్ వచ్చేసింది, ఇప్పుడు తేరగా దొరికేస్తుంది, ఫ్రీ ఇంటర్నెట్, నొక్కుతమే ఏది పడితే వచ్చేస్తుంది. దాన్ని చూస్తూ ఉంటాం, అబ్బా ఈ పాస్టర్ భలే కొత్తగా చెప్తున్నాడు, భలే చెప్తున్నాడు, బొట్టు పెట్టుకోవచ్చు అంట. అది బొట్టు అంటే సిలువు పెట్టుకోవచ్చుకోండి. సో కాబట్టి నేను బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అది కాదు ప్రశ్న. ఇక్కడ అనేకమైన లోక సంబంధమైన ఆచారాలు సంఘములోనికి వస్తున్నాయి. సంఘం ఏం చేసింది? లోకమునకు వేరై ఉండమని దేవుడు చెబుతున్నాడు. లోకములో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉండేదే సంఘం. లోకములో కలిసిపోయేది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కాదు. కాబట్టి ఇక బిలాం బోధ ఏంటంటే, తమ యొక్క శరీరాన్ని సంతోషపెట్టుకొని దేవునికి భయంకరమైన, దేవునికి అసహ్యమైనది చేసే
అలాంటి వారిని ప్రోత్సహించేవారు సంఘాల్లో ఉన్నారు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి అలాంటి బోధ విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈ బోధ విషయంలో పెర్గము సంఘం పడిపోయింది, రాజీ పడిపోయింది. తర్వాత ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే నికోలాయితుల బోధ. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక బిలాము బోధకు ఇక నికోలాయిత బోధ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది. కానీ ఇక నికోలాయితుల బోధ ఏంటంటే ఇది నికోలస్ అనే ఒక వ్యక్తితో ఇది స్టార్ట్ అయింది. అది ఎక్కడ మనకు కనిపిస్తుంటే అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో 5:6లో ఒక కొంతమందిని శిష్యులు ఎన్నుకుంటారు. దాంట్లో ఒక వ్యక్తి, చదవండి, అపోస్తల కార్యాల గ్రంథం 6:5-6. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నవాడై స్టెఫెన్, నికోలాయిత్ ఇక్కడ ఉన్నాడు కదా, ఆయనే ఇక్కడ ఉన్నాడు కదా. అతను ఫస్ట్ ఏంటంటే చక్కగానే ఎలాగున్నాడండి? మంచిగా ఉన్న మత ప్రవిష్టుడును అంత్యొక వాడునైనా నికోలస్సు అనేక మాట ఉంది చూడండి ఇక్కడ, నికోలస్. ఇక నికోలస్ మొదటి సంఘంలో ఒక పరిచారకుడు, మంచిగానే ఉన్నాడు. తర్వాత ఏం చేశాడంటే, మొదట అందరూ బాగానే ఉంటారు, తర్వాత కొమ్ములు వచ్చేస్తాయి. వీడికి కూడా అలాగే వచ్చింది. మొదట్లో ఎలాగున్నాడో అలా ఉండకుండా కొంచెం చేంజ్ అయ్యాడు మనోడు. ఏం చేశాడంటే కొత్త బోధ స్టార్ట్ చేశాడు. అపోస్తలుల పౌలు బోధ కాకుండా, యేసు ప్రభు చెప్తున్న బోధ కాకుండా ఒక కొత్త బోధను మనోడు ఏం చేశాడు? స్టార్ట్ చేయడు. వీడి యొక్క స్టార్టింగ్ బాగానే ఉంది, కానీ ఎండింగ్ ఏంటంటే భయంకరంగా ఉంది. అందుకని మనకి జీవితాల్లో కూడా స్టార్టింగ్ కాదు ఇంపార్టెంట్, పని స్టార్ట్ చేయటం కాదు ఇంపార్టెంట్. దేవుడు చెప్తున్నాడు కార్య ప్రారంభం కాదు, కార్య అంతమే మేలు. ఇక నికోలస్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, స్టార్టింగ్ చాలా బాగుంది, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు, ఒక అద్భుతమైన సేవ చేసిన వాడు. కానీ తర్వాత ఏమైపోయాడు? ఒక కొత్త బోధకు నాంది పలికాడు. ఆ బోధ ఏంటంటే, దేవుడు ఇచ్చిన స్వాతంత్రమును ఇక శరీరాన్ని సంతృప్తిపరచుట కొరకు ఉపయోగించుకోవచ్చు. ఏంటి? దేవుడిచ్చిన ఇక స్వాతంత్రాన్ని ఈ శరీరాన్ని తృప్తిపరుచుకునే దానికి మీరు వాడుకోవచ్చు. నువ్వు బీడి తాగుతావా? తాగు, పర్లేదు. దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు, మళ్ళీ అయిన తర్వాత మళ్ళా బీడి తాగు. బాగా వేస్తావా? క్వార్టర్ ఆఫ్, నో ప్రాబ్లం, దేవుడు క్షమిస్తాడు, ఆయన కోపపడేవాడు కాదు. కాబట్టి పాపానికి ప్రోత్సాహకరంగా ఉండే బోధ నికోలాయితుల బోధ. బిలాము బోధ కూడా పాపాన్ని ప్రోత్సహించే బోధ. ఈ బోధలను ఆ సంఘం ఏం చేసింది? అనుసరించి. కాబట్టి పార్ట్ 1 అయింది మెసేజ్. పార్ట్ 2 ప్రభు చిత్తం అయితే పార్ట్ 2 మనం చూడబోతున్నాం. సో కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశాలు ఒకే ఒకటి మాట. ఈ యొక్క పెర్గము సంఘానికి ఒక టైటిల్ పెడితే ఆ టైటిల్ ఏంటంటే కాంప్రమైజింగ్ చర్చ్. ఏంటి? రాజీ పడిన సంఘం. దేవునికి విషయంలో లోకముతో రాజీ పడిన సంఘం ఏది? పెర్గము సంఘం. ఈరోజు కూడా మనం అనేక మంది మనం ఏం చేస్తున్నాం? ఈ లోక విషయాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి సంగమా, సాతాను సింహాసనమున్న స్థలములో మనం ఉన్నాం, జాగ్రత్త. సాతాను కాపురమున్న సంఘములో ఈనాటి సంఘాలు ఉన్నాయి, జాగ్రత్త. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి లోక విషయానికి రాజీ పడద్దు. నీ యొక్క సరదాకో లేకపోతే భయంకో నీ సుఖంకో ఏ విషయంలో కూడా దేవుని విషయంలో రాజీ పడద్దు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, రెండంచెల వాడిగల ఖడ్గం,
తీర్పు, అంతిమ తీర్పు, టోటల్ ప్రపంచానికే అంతిమ తీర్పు. అప్పుడు ఉంటుంది సీన్. ఆ సీన్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు. దేవుని విషయంలో నువ్వు రాజీ పడద్దు. ఎన్నిసార్లు దేవుని విషయంలో లోకంతో రాజీ పడ్డావు? ప్రతి దానికి కూడా చిన్న పని ఉంటే చాలు దేవుని పక్కన పెడుతున్నావు. అది రాజీ కాదా? నీకు అనేకమైన అవకాశాలు ఉన్న దేవుని దగ్గరకు రాకుండా, సహవాసాలకు రాకుండా రాలేకపోతున్నావు. ఇది రాజీ కాదా? ఎన్నిసార్లు పవిత్రంగా ప్రవర్తించవలసి నువ్వు అపవిత్రంగా ప్రవర్తిస్తున్నావు. ఇది రాజీ కాదా? దేవుణ్ణి సంతోషపెట్టవలసిన మనం ఎన్నిసార్లు సాతాన్ని సంతోషపెట్టి దేవుని దుఃఖపరుస్తున్నాం. ఇది రాజీ కాదా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం మనమే చెప్పుకుందాం. దేవుని వాక్యాన్ని చక్కగా చదువుదాం. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాన్ని మనం గ్రహిద్దాం. అసత్యం వైపు వెళ్ళొద్దు, అబద్ధ బోధల వైపు వెళ్ళొద్దు. అబద్ధ బోధలు ఏంటో నీకు తెలియాలి. అబద్ధ బోధలు ఏదో తెలియాలో, నిజమైన బోధ ఏంటో నీకు తెలియాలి. నిజమైన బోధ ఏంటో తెలియాలంటే ఒక ఆదివారం గుడికి వస్తే సరిపోదు. ఈ గంటన్నర ప్రసంగంతో నీకు జీవితం మారదు. ఈ గంటన్నర ప్రసంగంలో బైబిల్ అంతా నువ్వు తెలుసుకోలేవు. అందుకనే నీకు సమయం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా కనీసం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయి, దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాన్ని అర్థం చేసుకో. అప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో నీకు తెలుస్తుంది. నువ్వు ఆ పని చేయట్లేదు కాబట్టి ప్రతి దానికి గుడ్డిగా నమ్ముతున్నావు. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త సంగమా. మా పరమ తండ్రి, విన్న వాక్య భాగాన్ని మాకు జీవితాల్లో ఫలింపచేయండి. అనేక విషయాల్లో మేము రాజీ పడుతున్నాం నాయన. లోకానికే ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ లోకములో నుంచి ప్రత్యేకించబడిన మేము మీకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయంలో తప్పిపోయాం, మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి నాయన ఆత్మీయంగా నాయన మేము మీ తీర్పు ఉన్నది అనే సంగతి జ్ఞాపకం చేసుకొని మా యొక్క ప్రవర్తన అంతా మీకు అంగీకారముగా ఉండే రకంగా మీ సహాయం మాకు ఇచ్చి నడిపిస్తారని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.